నేను తీస్తాను. కవర్ పేజీ యాక్చువల్గా ఏంటంటే ఈ శ్రీనివాస్ ఇండియాలో శ్రీనివాస్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఆన్ చేసినప్పుడు అవును ఆన్ ఓకే. మనం పెండ్యాల శ్రీనివాస్ గారితో వెలిగొండ శ్రీనివాస్ గారితో అందగాడు మూవీతో మంచి గుర్తింపు పొంది రైటర్గా అంతకుముందుగా తనను తాను నిరూపించుకొని ఎన్నో హిట్ కథలకు మార్గదర్శకంగా నిలబడి ఒక సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన శ్రీనివాస్ గారితో చిట్చాట్. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు తీసిన ఫస్ట్ మూవీ అందగాడు. దానికంటే ముందు మీరు రైటర్ అని మాకు తెలుసు. మీరు డమరుకం లాంటి వాటికి చేశారు కదా. రైటర్గా ఉన్న మీకు డైరెక్టర్ కావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? తర్వాత రైటర్గా మీకు అంతకుముందుకు ఎక్కడ అనుభవంతో ఉంది, ఎవరి దగ్గరైనా మీరు తీసుకున్నారో వాటి కోసం మీరు కొంచెం చెప్పండి. మీరు రైటర్గానే ఎవరి దగ్గర అనుభవం? నేను పోసాని గారి దగ్గర చూసాను, అంటే ఎక్కువ రోజులు లేను. ఓకే. 1 వీక్ 2 వీక్స్ ఉన్నాను అబ్జర్వేషన్కి. ఓకే. సో అంటే పోసాని గారి కాడికి ఎట్లా వచ్చారు మీరు? పోసాని గారి దగ్గరికి ఇలా తిరగడం, ట్రై చేయడం. యాక్చువల్గా మీరు ఎక్కడి నుంచి మీరు అర్థం కాదు. అంటే మీరు ఎక్కడి నుంచి, అంటే ఏ స్టేట్ నుంచి వచ్చారు? ఇక్కడే మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. మిర్యాలగూడ దగ్గర మిర్యాలగూడ. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత తిరుపతిలో జాబ్ చేసాను. తిరుపతిలో ఒక 3 ఇయర్స్ ఉన్నాను. ఇక్కడ కరెక్ట్ కాదు, ఏదో ఒకటి చేయాలి మనం అని చిన్నప్పటి స్కూల్లో అవి ఇవి రాస్తా, కాలేజీలలో దీంట్లో అవి పార్టిసిపేట్ చేసే ఇది ఉంది. సరే డైలాగ్స్ రాస్తాం అని చెప్పి అలాగా నేర్చుకోవడానికి ట్రై చేయడం, ఆయన దగ్గర ఎలాగైనా జాయిన్ అవ్వాలని ట్రై చేయడం, అలా ట్రై చేస్తుండేవాడిని. పర్టికులర్గా ఎవరి దగ్గర వర్క్ చేయలే. ఇన్ని సంవత్సరాలని ఒక గురువు దగ్గర ఎవరి దగ్గర వర్క్ చేయలే. ఓకే. అయితే మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది, అంటే అవకాశం ఎట్లా వచ్చింది? ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందంటే డమరుకంకు ఎట్లా వచ్చింది? ఫస్ట్ డమరుకం కాదండి, పోలీస్ దేవా. మన శ్రీహరి హీరోగా యాక్ట్ చేసి నేను రైటర్గా, ఆయన హీరోగా నేను రైటర్గా ఒకేసారి అది అవకాశం ఎలా వచ్చింది? అవకాశం ఇలాగే ట్రై చేస్తుంటే ఇలాంటి ఫ్రెండ్ ఒక అతను మీరండి నాకు శ్రీహరి గారి గురించి పరిచయం చేస్తానండి. సరే అని లొకేషన్కి వెళ్ళి ఇట్లా డైలాగ్ రాస్తాను సార్ అంటే ఏదో నోట్స్ రాసుకుంటాం కదా ఇట్లా, అవన్నీ కాదు కానీ నేను ఒక సీన్ చెప్తా రాయను. సరే అని చెప్పి టకటగా సీన్ చెప్తే వెంటనే అక్కడే కూర్చొని రాసేసి, అదేంటి నాకు తర్వాత తెలిసింది, అప్పుడు షూట్ చేస్తున్న సీనే చెప్పారు వాళ్ళు. ఓకే. చెప్తే నేను రాసింది చూసి వాళ్ళు ఆల్రెడీ ఉంటుంది కదా షూటింగ్ చేసేది, అది తీసి పక్కకు పారేసారు. ఈ అబ్బాయి అద్భుతంగా రాశాడు అని అప్పుడు వెంటనే నేను రాసింది వెంటనే షూటింగ్కి వెళ్ళిపోయింది. షాక్. నేను ఏంటి ఇప్పుడే రాశాను అప్పుడే షూటింగ్కి వెళ్ళిపోతుందా అని చెప్పి షాక్ అయిపోయాను. అలా స్టార్ట్ అయింది ఆయనతోటి. ఇప్పటివరకు మొత్తం ఎన్ని సినిమాలు? చాలా రాసి ఉంటాను సార్, 50-60 సినిమాలు. రీసెంట్గా నాగార్జున గారి అబ్బాయికి మీరే రాశారు. అఖిల్ లాస్ట్ సినిమాస్ అంటే డమరుకం, వలుపు, డాన్సీను, అంటే కొన్నేమో డైలాగ్స్, కొన్ని కథ, పండగ చేసుకో కథ మాటలు, అండ్ తర్వాత విన్నర్, ఇలా వరుసగా చేసుకుంటా అలా బెండప్పారావు, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్ కథా మాటలు, అలా కితకితలు, డైలాగ్స్, అలా వర్క్ చేసుకుంటూ వచ్చాం. అంటే సార్ ఇప్పుడు మీరు హీరోగా అందగాడు సినిమా తీశారు కదా, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అంటే యూత్ మీద ఎక్కువ కాన్సెప్ట్ స్టోరీస్ రెడీ చేస్తున్న తరుణంలో ఆల్రెడీ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాను తీయడానికి కారణం ఏంటి? ఆయన కాదు కదా హీరో, ఆయనే రాజ్ తరుణ్ హీరో. అందగాడు కదా సార్ మూవీ? అందగాడు వేరే, ఈ అందగాడు వేరే. ఓహో, ఇది అనుకున్నాను. ఇది అందగాడు. ఓహో, అంధ అంటే తెలుసు కదా మన కళ్ళు, అందగాడు అలా వచ్చింది. అది కాదు, నేను అందగాడు అంటే ఇది అనుకున్నాను. ఆయన పాత అందగాడు. అది ఎట్లా అవకాశం వచ్చింది సార్? అది డైరెక్టర్గా అంటే రైటర్గా ఉన్నా మీకు? అదే రాజ్ తరుణ్కి నేను డైరెక్షన్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఈ మధ్య నుంచి. సరే ఒక కథ అనుకున్నాను, బాగుంటుంది ఇది మన డైరెక్షన్కి అయితే అని రాజ్ తరుణ్కి చెప్పడం జరిగింది.
వెంటనే తను ఇది మనం చేస్తున్నాం సార్ అన్నట్టు దాన్ని అటు నుంచి అటు వెంటనే దాని దగ్గరికి వెళ్ళి. ఓకే. మీకు ఇప్పుడు ఏమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్? ఫ్యూచర్ అంటే కథను బట్టే ఉంటుంది సార్. ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేయాలి, అదే బ్యానర్ చేయమంటున్నారు. ఓకే. సో వచ్చిన కథను బట్టి ఫ్యూచర్ ఏంటనేది అంటే మనం ఇప్పుడు ఒక పెద్ద హీరోతో ఉంటుంది, వాళ్ళతో ఉంటుంది, వీళ్ళతో ఇవన్నీ వేస్ట్ మాట. అంటే మీరు డైరెక్షన్ కొనసాగిస్తూనే రైటర్గా కొనసాగుతున్నారా? అంటే నేను రైటర్గా ఇంకా టైం ఉండదు, డైరెక్షన్ చేస్తారు. ఏ డైరెక్టర్ అండ్ రైటర్ ఎక్కడ ఉండడుగా. నేను డైరెక్షన్ ఇస్తూనే ఈ కథలు ఇస్తానని ఎవరంటారు? అది కుదరదు. డైరెక్షన్ చేస్తే కథ ఇవ్వలేము, కథ ఇవ్వాల్సి వస్తే డైరెక్షన్ ఆపుకోవాల్సి వస్తుంది. ఓకే. మీ మూవీ హిట్ అయింది కదా సార్, మీ ఫీలింగ్స్ ఏంది అసలు? అంటే ఫస్ట్ మూవీనే అవును, ఇట్లా అయినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. ఎవరైనా ఫస్ట్ మూవీ హిట్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. ఫస్ట్ మూవీ రిలీజ్ ముందు టెన్షన్ ఉంటుంది, హ్యాపీగా ఆడిందంటే హ్యాపీ. ఏమంటే రాజుతారు అన్ని సినిమాల్లో ఫాస్ట్గా చేశాను నేను. అది ఇంకా మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా సార్ ఈ మూవీలో? అంటే స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా మూవీ? స్వీట్ మెమరీస్ ఏముంటాయి సార్? స్వీట్ మెమరీస్ ఏముండవు, అన్ని టెన్షన్ మెమరీస్ ఉంటాయి. చిన్న సినిమా అంటే ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. సో ఒక్కొక్క రోజుకి ఒకటి రాదు, ఒకటి వస్తుంది. ఇలాంటి టెన్షన్లో టైంకి అవి అందవు, ఇలాంటి టెన్షన్లోనే ఉంటాం ఎక్కువ. ఎందుకంటే సాయంత్రం లోపల సీన్ ఆఫ్ చేయాలి, వీళ్ళు లైట్లు ఆఫ్ చేసేస్తా అంటారు ఇక్కడ టైం అయితే. సో చిన్న సినిమాకి ఈ టెన్షన్లో ఎక్కువ ఉంటాయి. స్వీట్ మెమరీస్ ఏముండవు, కూర్చొని కబుర్లు చెప్పుకునే. అందరూ ప్రతి డైరెక్టర్ ఏదో ఒకటి చెప్తుంటాడు కదా సార్, మాకు ఈ సీన్ తీసేటప్పుడు ఇది జరిగింది, ఈ సీన్ తీసేటప్పుడు ఇది జరిగింది అంటే నటీనటులతో కానీ హీరోతో కానీ అట్లాంటివి ఏమైనా? అలాంటివి ఏం లేదు సార్, అన్నీ హ్యాపీగా జరిగిపోయినాయి, అంటే ఏ టెన్షన్ లేదు. కాకపోతే ఇవే సినిమాకి సంబంధించిన, అది ప్రతి ప్రొడక్షన్కి ప్రతి సినిమాకి ఉండే టెన్షన్లే ఉంటాయి. ఇప్పుడు ఫైర్ ఇంజన్ వస్తుంది అనుకుంటాం, ఆ టైంకి ఒకటే వచ్చింది, ఇంకోటి రాలా, వస్తుందని వెయిటింగ్, లైట్ డిమ్ అయిపోతుంటుంది, ఏం చేయాలో తెలియదు. అలా సరదాగా మొన్న వైజాగ్లో ఒక సాంగ్ చేశాను, దీనికి మాస్టర్ వస్తాడు అనుకుంటే రాలా, డ్యాన్స్ మాస్టర్. సో సాంగ్ చేయాలి పిల్లలతోటి, హాఫ్ డేలో నేనే చేశాను. ఓకే. ఇలాంటి ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. మీకు అసిస్టెంట్ డైరెక్టర్ ఏం అనుభవం లేదు కదా? ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉండి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే అవసరం లేదు. మరీ ఒక సినిమా 2 సినిమాలు కాదు కదా, అసలు ఏ సినిమా చేయకుండా షార్ట్ ఫిల్మ్ తీసే సినిమాలు చేసి ఇట్టు కొట్టిన యూత్ కూడా ఉన్నారు ఇప్పుడు. సో అందుకోసం 50 సినిమాలు చేసి దగ్గర ఇప్పుడు మనం అనుభవం గురించి ముందు ఏమన్నా ఇంకా ముందు ఎట్లాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? అంటే ఏదైనా స్టోరీస్ ఎక్కువ తీస్తారా? అది అని ఫలాందని కదా సార్, కథ బాగుంటే. ఇప్పుడు అమ్మోరు కథే వస్తుంది నా దగ్గరికి, ఎందుకు చేయను? అలాగే ఒక అమ్మ దిల్ దే చుప్కే సనం వస్తుంది, లేకపోతే దిల్ చేతాయే వస్తుంది. ఇంకో సినిమా ఇంకో లాంటి కథలు, మున్నాబాయ్ MBBS లాంటి కథ వస్తుంది. ఒక్కొక్క కథలో ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. మనం చూస్తున్నప్పుడు అరుంధతి చూసినప్పుడు అనే భలే సినిమా ఏం తీశారు, ఇలాంటి సినిమా ఒకటి చేస్తే చాలా అనిపిస్తుంది. అంటే మీకు హీరోతో సంబంధం లేదు? నాకు కోటి రామకృష్ణలా సార్, నేను ఈ శత్రువు తీస్తాడు, ఆయన దేవతలను తీస్తాడు, అట్లా ఏదైనా చేసేటట్టుగా ఉండాలి. అది నా పాలసీ. ఓకే సార్. అంటే ఇప్పుడున్న మెగా హీరోల నుంచి కానీ అట్లాంటి ఏమైనా ఆఫర్లు వచ్చాయి? మెగా హీరోల నుంచి ఏం ఆఫర్లు లేవు సార్, మనం వెళ్ళాల్సిందే తప్ప. ఏదో చిన్న సినిమాలు చేసిన వాళ్ళకి గబుక్కున మెగా హీరోలు ఫోన్ చేసి నువ్వు భలే తీసావు రా అని ఎవరు పిలవరు. నాకు తెలిసి ఇంతవరకు ఎవరికి రాలేదు కూడా అలాగా. ఒకే ఒక్కడికి సంపత్ నందికి వచ్చినట్టుంది అట్లా, చరణ్ చిన్న ఫస్ట్ మూవీతోనే వచ్చింది. తను అప్పటికే అదృష్టం అలా కలిసి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు మామూలుగా హీరోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కథను బట్టి సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే అక్కడ ప్రొడ్యూసర్ని దాన్ని బట్టి తీసుకుంటారా? ప్రొడ్యూసర్ ప్రిఫర్ చేయడం ఏమన్నా? ఏదండి, మీరు ఏదైనా ఒక స్టోరీ నా కథను బట్టే అండి, కథను బట్టి హీరోని సెలెక్ట్ చేస్తారు. కథ సూట్ అవ్వరంటే నేను ఎవరిని, కథకు షూట్ కావాలి, కథకు సూట్ అవ్వాలి. ఫస్ట్ ఫలానా హీరో కథ చేద్దామని నేను చేయను, డైరెక్షన్కి అసలు చేయను. నువ్వు రైటర్గా ఉన్నప్పుడు చేయాల్సి వస్తుందేమో, కానీ అర్జెంటుగా హీరోకి అయితే ఖాళీగా ఉన్నాడు కొంచెం కథ ఇవ్వచ్చు అని ఇట్లా ఉంటుంది. కానీ డైరెక్షన్కి ఇంకా మనం ముందు కథ అనుకొని దాన్ని బట్టి ఎవరు వస్తారు. కథ అంటే మీరు కామెడీ మూవీస్ని ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా? కామెడీ పరంగా నాకు ఒకటని లేదండి, అన్ని ఇంట్రెస్టే. కామెడీ, లవ్, ఫీల్, ఎమోషన్ అన్నీ ఇష్టం. కోటి రామకృష్ణ గారి సినిమాలు తీస్తాడు, ఆయన అన్నీ తీస్తాడు, అట్లనే అన్నీ ఇంట్రెస్ట్. నాకు పలానా జోనర్ అంటూ కాదు, కథ విన్నప్పుడు టెంప్టింగ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. అది మనకు వచ్చిందంటే ఆ పాయింట్ మనకు వచ్చినా సరే, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నా సరే చేస్తా డైరెక్షన్. ప్రొడ్యూసర్లకు మీరు ఇచ్చే భరోసా ఏంటి మీ మూవీ చేసేటప్పుడు? నా మూవీ ఆల్రెడీ భరోసా ఇచ్చేసాను కదా మొన్న 38 డేస్లో. రాజుతరుణ్ అన్ని సినిమాల్లో ఫాస్ట్గా చేశాను, ఇంకేముంది అంతకన్నా భరోసా. ఇంతవరకు ఏ డైరెక్టర్ చేయలే. కొత్త మామూలుగా కొత్త వాళ్ళు అంటే 4 రోజులు ఎక్కువ తీసుకుంటా యాక్చువల్గా, కానీ నేను ఇంకా ఫాస్ట్గా చేశాను.
అదే కదా ప్రొడ్యూసర్ కావాల్సింది, టైంకి చేసేవాళ్ళు కావాలి. టైం కన్నా బిఫోర్ చేశాను, ఇంకా భరోసా ఏముంటుంది. అంతే, టైం ఎక్కువ బడ్జెట్ అవ్వకుండా చూసుకోవడం. మెయిన్ మోటో స్మాల్ బడ్జెట్ హై బడ్జెట్ సార్ మోటో అంటే ఏముండదు సార్. నన్ను ఎన్టీఆర్ వచ్చి సినిమా చేయనంటే నేను చేయను సార్, చిన్న సినిమా చేస్తాను అంటా. అవకాశాన్ని బట్టి వెళ్తూ ఉంటాం సార్, ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. మనకి ఏదో అవకాశం వస్తే దాన్ని ఫ్యామిలీ గురించి అడగండి. బ్యాక్ ఓకే ఓకే. అంటే మీరు మీ ఫాదర్ వాళ్ళు ఎట్లా? మా ఫాదర్ అంతా ఎలక్ట్రిషియన్ అండి. సో మామూలుగా నార్మల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సినిమాకి ఎవరికి సంబంధం లేదు. నల్గొండ జిల్లా. మా అమ్మగారు సినిమాలు ఎక్కువ చూసేదంట. సో దాంట్లోంచి మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? మా బ్రదర్ అంటే నాకు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒకటి చిన్నమ్మ గారు పెంచుకున్నారు, అక్కడ ఒక తమ్ముడు, వాళ్ళది ఎక్కడ? మళ్ళీ ఇక్కడ చెల్లె, వాళ్ళది ఇక్కడ మిర్యాలగూడ. సో అట్లా రకరకాల. మీ దాంట్లో మీరు ఒక్కరే సినిమా ఫీల్డ్లో ఉన్నారా? సినిమా ఫీల్డ్లో నేను ఒక్కనే ఉన్నాను. మీ వాళ్ళు మీ బ్రదర్స్ని ఎవరైనా ఎవరిని లాగలేదు, తీసుకురావడానికి ట్రై చేయలేదు? ఎందుకు సార్, సెక్యూరిటీ లేదు కదా, గవర్నమెంట్ జాబ్ కాదు కదా. వాళ్ళని కూడా రమ్మన్నామంటే వాళ్ళకి గ్యారంటీ చూపించాలి. గ్యారంటీ వాళ్ళు చూసుకుంటారు. సినిమా అనేది మనకి చూస్తున్నాం కదా, సినిమా కానీ సినిమాకు అనుసంధానం అయింది ఏదైనా కానీ, ఇప్పుడు మన పత్రికలు కానీ ఇవి కానీ అంటే మనం చెప్పి గ్యారంటీ ఇవ్వలేము ఎవరికి. అంటే మీరు సినిమా ఫీల్డ్ ఎంచుకోకపోతే మరి ఇంకో రూట్ ఏదో ఆలోచించేవాళ్ళు? అది చెప్పలేము సార్. మీరు పత్రిక ఎంచుకోకపోతే ఏం చేసేవాళ్ళం అంటే ఏదో పని భగవంతుడు ఏది ఇస్తే అది. అంటే నాకున్న టాలెంట్ ఏంటంటే సినిమా తప్పితే ఇంకేం తెలియదు. ఇది ఎంత ఉందంటే ఎన్ని గజాలో కూడా చెప్పలేను నేను. నాకు సినిమాకి తప్ప దేనికి పనికిరాను నేనని నాకు తెలుసు. మినిమం లోక జ్ఞానం కూడా లేదు. ఈ పరిస్థితి అంటే 4 సార్లు గుర్తు చేసుకుంటా, ఇది తీసుకెళ్ళాలి మర్చిపోతాను, ఇక్కడే మర్చిపోతాను. ఒక గొడుగు తీసుకుని వెళ్తా డాక్టర్ దగ్గరికి, ఆ గొడుగు అక్కడ మర్చిపోయి వస్తా, గుర్తు చేసుకొని ఇంటికి తీసుకుపోవాలనుకుంటే తీసుకుపోతాను. అంతే. సినిమా తప్పితే కొంతమందికి ఉంటే తెలియదు అట్లా. ఇప్పుడు చాలామంది మంచి బ్రెయిన్తో, ఇప్పుడు కోన వెంకట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే రైటర్స్, చక్కగా ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు. ఇది వాళ్ళకి భగవంతుడు గాడికి మనకి ఏమి ఇవ్వాల. చూద్దాం, తెలియదు ముందు వస్తే చెప్పు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. పత్రిక తప్పకుండా బాగా డెవలప్ అవ్వాలి. ముగ్గురం కలుస్తాం సార్. మీరు కూడా ఉంది సార్? లేదు, నేను అన్నయ్యతో అట్లా కాదు, సార్తో పాటు ఉంటారు కదా. స్టిల్ ఏం తీయకండి, మామూలు వీడియో స్టిల్. మీరు ఇట్లాంటి అసలే అయిపోయింది అంటే నాకు అర్థం కాదు. అంటే ఊరి